దైవజనుడిగా, సేవకుడిగా దేవుడు ఎందుకు మీకు నియమించున్నాడు ఇక్కడ నాయకుడిని అంటే మిమ్మల్ని ఖండించడానికి, మిమ్మల్ని గద్దించడానికి, మీకు బుద్ధి చెప్పడానికి, మీరు చేస్తున్నది పొరపాటు అని హెచ్చరించడానికి. నాయకుడే లేకపోతే ఎవరు హెచ్చరిస్తారు మిమ్మల్ని? ఇప్పుడు మీరు చేస్తుంది తప్పు అని హెచ్చరించాలంటే ఎవరు ఉండాలి? ఒక నాయకుడు ఉండాలి. మీరు కంపెనీలో పనిచేస్తున్నారు కదా, మీ అందరికి ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఈ సూపర్వైజర్ బాధ్యత ఏంటంటే మిమ్మల్ని గమనించుకోని, పొరపాటు చేసిన వాళ్ళని సరిచేయడానికి, ఇక మాట వినకపోతే వారిని బయటికి. ఈ సూపర్వైజర్ కి ఇంకొక ఆయన ఉంటాడు హెడ్, దానికి ఇంకొక ఆయన ఉంటాడు ఎండి. అలాగనే సంఘానికి ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఈ నాయకుడి నోట నుండి వచ్చే ప్రతి గద్దింపు ఎవరి మాట? ఇప్పుడు నాయకుడి మీద నువ్వు నింద మోపినవంటే ఎవరిని మీద మోపినట్టు? పేరుకి అనేది ఏంటో తెలుసా? మా ఆత్మీయ తండ్రి అండి, మా ఆత్మీయ తల్లండి, వాళ్ళు కాకపోతే మమ్మల్ని ఎవరంటారండి అనడం వరకు బానే అంటున్నావు. ఒక్క మాట అంటే చాలు ఎవరిని విసర్జిస్తున్నావు? నువ్వు దేవుని విసర్జిస్తున్నావు. సరి చేసేవారు లేకపోతే నువ్వు సరిగా నడవలేవు. చెయ్యి పట్టుకొని లేవనెత్తేవాడు లేకపోతే నువ్వు నడవలేవు. నీకు ముందు ఉన్న మార్గం ఎలాంటిదో చెప్పేవారు లేకపోతే నీవు నడవలేవు. భూప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు నాయకుడిగా ఉండగా, ఏ స్థలములో ఏముంది, ఎక్కడ ఏదుంది, ఏది నువ్వు చేయకూడదో సమస్తం ఎరిగిన దేవుడు నీకు చెప్పాలి అని అంటే ఎవరి ద్వారా చెప్తాడో తెలుసా? తన సేవకుని ద్వారా చెప్తాడు.